లేదు. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. మాకన్నా కూడా మీకు బాగా తెలుసు, ఎంటైర్ ఫ్యామిలీ మనిషి మీరు. రీసెంట్గా మీరు కామెంట్ కూడా చేశారు, రిమోట్ కంట్రోల్ గురించి జగన్ గారికి ఎక్కువ బాగా తెలుసు, 2 బీల చేతిలో ఆయన రిమోట్ కంట్రోల్గా ఉన్నారు, ఒక బీ బీజేపీ అయితే 2 బీ ఇంట్లో ఉన్న భారతి గారు అని. అంటే భారతి గారికి క్లోజ్ రిలేటివ్ కదా అవినాష్ గారు, మీకంటే కూడా ఆయనకి ఆ బావ వరుస అవుతారు కదా, అంటే కుండ మార్పిడి చేసుకున్న సందర్భంలో మేనత్త కొడుకు బహుశా. అందువల్ల ఆవిడ ప్రెషర్ ఏమైనా ఉందా అతన్ని కాపాడుకునేందుకు? నేను అన్న కమెంటు చాలా లైటర్ వేలో అన్నాను. నేను అన్న కమెంట్ ఏమిటంటే, నేను చంద్రబాబు చేతిలో రిమోట్ కంట్రోలు అని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి రిమోట్ కంట్రోల్ గురించి మీకు బాగా తెలుసు. రిమోట్ కంట్రోల్గా వ్యవహరిస్తున్నది మీరు. మోడీ చేతిలో 5 సంవత్సరాలుగా రిమోట్ కంట్రోల్గా ఉన్నారు, అలాగే మీ భారతీ చేతిలో కూడా మీరు ఉన్నారు అని చెప్పాను. ఎందుకంటే భారతీ ఫ్యామిలీ అవినాష్ రెడ్డి, నీ ఫ్యామిలీ షర్మిలారెడ్డి, సునీతారెడ్డి, నీ ఫ్యామిలీ కంటే కూడా నీకు భారతిరెడ్డి ఫ్యామిలీ ఎక్కువ అయిపోయింది ఈరోజు. సో ఆబ్వియస్లీ ఆ ఇన్ఫ్లుయెన్స్ నీ మీద ఎక్కువ ఉంది అని చెప్పే ప్రయత్నంలో చెప్పడం జరిగింది. అంటే ఒకవేళ ఆవిడ ప్రెషర్ ఉందంటారా అంటున్నాను. ఆవిడ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, న్యాచురలీ ఉంటుంది కదండి. మీ భార్య మాట మీరు వినరా? సో ఆబ్వియస్లీ ఉంటుంది, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అవినాష్తో పాటు భారతి గారి పేరు కూడా ప్రధానంగా వినిపించింది. సిబిఐ మెన్షన్ చేసిన పాయింట్ అవుట్ చేసింది, తెల్లవారుజామున మర్డర్ అయిన వెంటనే ఫస్ట్ కాల్ 4:30కి భారతి గారికి వెళ్ళింది అని. సో ఆ ఉద్దేశంతో ఆవిడ పాత్ర కూడా ఉందని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఆ మాట అన్నారు అని. $1 మిలియన్ క్వశ్చన్ ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇలా కన్విన్స్ అయ్యారు, ఎందుకు ఇలా వన్ సైడెడ్గా ఉన్నారు అన్నది $1 మిలియన్ క్వశ్చన్. ఎవరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారు అన్నది నేను చెప్పలేను, బికాజ్ ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఒకవేళ ఫోన్ కాల్ పోయింది, అక్కడ ఆ సందర్భంలో ఏం జరిగింది అన్నది నాకు పూర్తిగా తెలియదు. కానీ తెలిసిన వాళ్ళు, ఇన్వాల్వ్ అయిన వాళ్ళు, ఫోన్ కాల్ చేసుకొని మాట్లాడుకున్న వాళ్ళు ఒక మాట వచ్చి బయట చెప్తే జనాలు కూడా అర్థమవుతుంది కదండి. ఇప్పుడు భారతిరెడ్డి గారో, జగన్మోహన్ రెడ్డి గారో, లేకపోతే ఎవరైనా వచ్చి ఇది జరిగింది అని చెప్తే ఎంత నీట్గా ఉంటుంది. మీరే కడిగిన ముక్తంలాగా బయటకు వస్తారు కదా, మేము అమాయకులము, మాకేం తెలియదు అన్న విషయము మీరు ప్రజలకు చెప్తే, అర్థమయ్యేటట్టు చెప్తే ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా. మీరేదో దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు మీరు ఎప్పుడు వచ్చి ఏది మాట్లాడరు, ఎప్పుడు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వరు. నేను కన్విన్స్ అయ్యాను అంటారు. మీరు కన్విన్స్ అయితే ఎంత, మీరు కన్విన్స్ అవ్వకపోతే ఎంత అండి? ఈ మాటలు మాట్లాడే బదులు ప్రశ్నలకు సమాధానం చెప్పండి. హార్ట్ అటాక్ అని ఎందుకు చెప్పారో చెప్పండి, సిబిఐ ఎందుకు వద్దంటున్నారో చెప్పండి, ఫోన్ కాల్ పొద్దున ఎప్పుడు వచ్చిందో చెప్పండి. మీ డిఫెన్స్లో మీరు మాట్లాడుకోవచ్చు కదా. మీరు ఇందాక అన్నారు మనం కూర్చున్న చోటే, ఇదే చోట వివేకానంద రెడ్డి గారు మెంటాలిటీస్ అనుకోవాలి. అంటే రాజశేఖర రెడ్డి బిడ్డని ఎన్ని మాటలు పడుతూ ఉంటే కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు, సినిమా వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళ చేత వీడియోలు రిలీజ్ చేస్తూ ఉంటే ఆ మాటలు వింటూ ఉంటే, అదే రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే మాలాంటి వాళ్ళు ఎన్నో కోట్ల మంది గుండె తరుక్కుపోతుంది. చాలామందికి నిజానికి చాలామంది ఎమోషన్ అవుతున్నారు. ఏంటి షర్మిల గారు ఇన్ని మాటలు పడాలా రాజకీయాల్లో, ఆవిడకి ఏం అవసరం, నిజానికి ఏం అవసరం, ఆవిడకి లేని లోటు ఏముంది, దర్జాగా హ్యాపీగా బెంగళూరులో బిజినెస్ చేసుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. కానీ వాళ్ళు వచ్చి చెల్లెల కోసం అండగా నిలబడి ఇంత రోడ్ల మీద తిరుగుతూ ఇన్ని అవమానాలు పడుతున్నారే అని మాకు బాధేస్తుంది. అట్లా మీరు కూడా ఎమోషన్ అయినట్టున్నారు 2-3 సభల్లో. హౌ విల్ ఇట్ నాట్ హర్ట్ అండి? ఇట్ విల్ డెఫినెట్లీ హర్ట్. ఎవరి కోసం అయితే నిస్వార్థంగా అన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేశాను, నేను ఎవరి కోసం అయితే, ఏ పార్టీ కోసం కష్టపడ్డాను, ఏ మనిషి కోసం కష్టపడ్డాను, ఎందుకు చేశాను? ఆ రోజు మీరు కష్టాలలో ఉన్నారు కాబట్టి చేశాను కదా. అంతగా కష్టపడి అంత త్యాగం చేస్తే కూడా, నా బిడ్డలను సైతం పక్కన పెట్టి, నా ఇంటిని సైతం పక్కన పెట్టి అంత త్యాగం చేస్తే కూడా మీకు ఈరోజు అదే కాదు, ఏది గుర్తులేదు. అసలు చెల్లెలన్న విషయం కూడా గుర్తులేదండి. ఇట్స్ సాడ్, ఇట్స్ వెరీ సాడ్. ఏ చెల్లెలకి రాకూడని కష్టం కదండి ఇది. ఏ అన్న కూడా ఇలాంటివి చేయకూడదేమో. బహుశా ఒకవేళ ఆయనకి తెలియకుండా జరిగితే దాన్ని ఇమీడియట్గా కట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కదా. నా చెల్లెలు, నా రక్తం పుంజు పుట్టిన చెల్లెలు రాజశేఖర రెడ్డి బిడ్డని ఇలా అంటున్నారు ఏంటి అని ఒక అన్న ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసే పరిస్థితి కూడా ఎక్కడ కనిపించలేదు కదా. ఎక్కడా కనిపించలేదండి. అసలు కేసీఆర్ నా వెహికల్ను టో చేసినప్పుడు కూడా మోడీ గారు అడిగారంట ఆయనని, కానీ ఈయనలో చలనం లేదు. అంత బండరాయిలాగా తయారైపోయాడు. ఎట్లా అండి మీ ఫ్యామిలీ విషయం? నిజానికి చాలామందికి జనానికి తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతున్నాను. యాక్చువల్లీ
అసలు ఒకే తల్లి కడుపును పుట్టిన అన్నా చెల్లెళ్ళు కలిసి పెరిగారు, కలిసి ఆడుకున్నారు, కలిసి చదువుకున్నారు. సరే పెళ్ళి అయిన తర్వాతో లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాతో ఫ్యామిలీస్ కొంత మీరు బయటకు వెళ్ళి ఉంటారు. కానీ ఎందుకండి అంత సొంత చెల్లెల మీద అన్న ఇంత దారుణంగా బిహేవ్ చేయాల్సిన అవసరం ఏంటి? రాజకీయం అనేదంతా తెలియదండి. అదే నాకు కూడా అర్థం కాని విషయం. అధికారంలోకి రానంత వరకు జగన్మోహన్ రెడ్డి జగనన్న, అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. అసలు నేనే గుర్తుపట్టలేకపోయాను. ఒక్కొక్కటి ఆయన చెప్తున్న మాటలైతేనేమి, ఆయన చేస్తున్న పనులైతేనేమి అసలు నేనే గుర్తుపట్టలేనంత స్థితిలో తయారయ్యారండి. ఇట్ వాజ్ షాకింగ్. ఎందుకు చెల్లెల్ని దూరం పెట్టారు అని నిన్న ఒక నేషనల్ మీడియాలో ఒక రిపోర్టర్ లేడీ మహిళా యాంకర్ అడిగిన ప్రశ్నకి జగన్ గారు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఒక జనరేషన్ నుంచి, ఒక ఫ్యామిలీ నుంచి ఒకరికి మాత్రమే రాజకీయ వారసత్వం ఉండాలి అని. అది నేను మాత్రమే ఉన్నాను, నా చెల్లెలు రావటం నాకు ఇష్టం లేదు. ఒకే ఫ్యామిలీలోంచి వస్తే నెపోటిజం లేకపోతే ఇంకొకటి రేపొద్దున ఆవిడికి నేనేదో మెయిల్ చేస్తే మళ్ళీ కుటుంబ రాజకీయం చేశారని నా మీద ఆరోపణలు చేస్తారు, కాబట్టి నేను షర్మిలను దూరంగా ఉంచానంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు రాజకీయాల్లో లేరా అండి? రాజారెడ్డి గారు రాజకీయాలలో లేరా అండి? ఆ జనరేషన్ అటు పెడితే ఇప్పుడున్న జనరేషన్లో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అవినాష్ రెడ్డి గారు లేరా అండి? వైవి సుబ్బారెడ్డి గారు లేరా అండి? విజయమ్మ గారు లేరా అండి? వైవి సుబ్బారెడ్డి గారి ఏమంటారు చెల్లెలు భర్త లేరా అండి? ఇలా ఎంతమంది లేరండి? బంధువులుగా ఉన్నవారు ఎంతమంది లేరు? లేనిది నేను ఒక్కదాన్ని. బట్ పర్వాలేదు, నేనేమి ఆయనకు ఎప్పుడూ ఇష్టం లేదు నేను రాజకీయాల్లో ఉండాలి అని. కనుక నేను ఎప్పుడూ అడగలేదు నేను రాజకీయాల్లో ఉంటాను అని. కానీ ఒక పోస్ట్ కానీ ఒక పదవి కానీ నేను ఎప్పుడూ నోరు తెచ్చి అడిగిందని కాదు. ఇన్ఫ్యాక్ట్ ఆయనే చెప్పాడు ఎంపీగా చేస్తాను నేను అని. అమ్మకు మాట ఇచ్చాడు కాబట్టి అమ్మే అప్పుడప్పుడు అడుగుతూ వచ్చింది తప్పితే నేను ఎప్పుడూ నోరు తెరిచి అడగను కూడా లేదు నాకు ఇది కావాలి అని. ఎక్కడా రాసి పెట్టలేదండి కుటుంబంలో ఒక్కరే ఉండాలి అని. ఎక్కడా లా లేదు, ఎక్కడా రాసి పెట్టలేదు. ఆయన మైండ్లో ఆయన రాసుకున్నారు. ఫైన్, అదే ఆయన ఇష్టం, ఆయన పార్టీ. కాకపోతే ఇదేదో నేను ఇన్సిస్ట్ చేశాను అందుకు ఈ డిఫరెన్సెస్ వచ్చాయి అన్న ప్రచారం చేయడం ఈజ్ నాట్ రైట్, బికాస్ దట్ ఈస్ నాట్ వాట్ హ్యాపెన్. అంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి కలిసి మీకు ఏదో రాజ్యసభ సీట్ ఇస్తా అన్నారు, లేకపోతే ఇంకో పదవి ఏదో ఇస్తా అన్నారు, అందుకని ఆమెను తీసుకొచ్చి వ్యూహాత్మకంగా నా చెల్లెని నా మీదే ప్రయోగిస్తున్నారు. రేవంత్ రెడ్డి స్కెచ్ చేస్తున్నారు. అంటే టీడీపీ పార్టీలో నాకు రాజ్యసభ ఇస్తారా? కాంగ్రెస్ పార్టీలోనో లేకపోతే టీడీపీలోనో మీకు కోరినట్టుగా రేపొద్దున అవసరమైతే అక్కడ ఉన్న రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్న చంద్రబాబు కలిసి మీకు రాజ్యసభ లేకపోతే ఇంకోటో. చంద్రబాబు గారి పిచ్చి పట్టిందేమో అని నాకు ఒక చిన్న అనుమానంగా ఉందండి. బికాస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ సో ఒబ్సెస్డ్ విత్ చంద్రబాబు గారు. చాలా డిల్యూషనల్గా ఆలోచనలు చేస్తున్నారు. చంద్రబాబు గారు నన్ను కంట్రోల్ చేస్తున్నారట, చంద్రబాబు గారు సునీతను కంట్రోల్ చేస్తున్నారట, న్యాయం కోసం పోరాడుతుంది తనకు కంట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారిని కూడా కంట్రోల్ చేస్తున్నారట. చంద్రబాబు గారు ఆఖరికి మోడీని కూడా కంట్రోల్ చేస్తున్నాడంట, ఎందుకంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి. చంద్రబాబు గారికి అంత పవర్ ఉందా అండి? చంద్రబాబు గారికి అంత పవర్ ఉంటే మరి జైలుకి ఎందుకు వెళ్తాడండి? చంద్రబాబు గారు అంత పవర్ఫుల్గా చేసేది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈయనలాగానే పక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఇంకోటి కంట్రోల్ చేస్తున్నాడు అంటే ఏం చెప్తున్నాడంటే ఈయన ఇంకోటి కంట్రోల్ చేస్తున్నాడనా? ఈయన ఎవరి చేతితో కంట్రోల్ అవుతున్నాడండి? ఏం మాట్లాడుతున్నారండి? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంకొక రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ లీడర్ కంట్రోల్ చేస్తున్నాడా? ఆ అపోజిషన్ లీడర్కి పవర్ ఉంటే ఆయన జైలుకు పోకుండా ఆయన కాపాడుకోలేడా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పిచ్చి పట్టినట్టే నాకు ఆయన మెంటల్ కండిషన్ మీద నాకు జెన్యున్గా కన్సర్న్ ఉంది. ఒక చెల్లెలిగా ఐ వాంట్ హిజ్ మెంటల్ హెల్త్ టు బీ ఫైన్ అండ్ సౌండ్. కాబట్టే ఆ రోజు నేను అద్దం చూపించి అన్నా మీరు కనిపిస్తున్నారా, చంద్రబాబు గారు కనిపిస్తున్నారా, దీంట్లో చెక్ చేసుకోండి అని పంపించడం జరిగింది. బికాజ్ ఏది మాట్లాడినా చంద్రబాబే కారణం అండి. ఏదైనా చంద్రబాబే కారణం అన్నట్లు మాట్లాడుతున్నారు అంటే ఇంకా మీరు చంద్రబాబు గారు పిచ్చి పట్టినట్టు డిల్యూషనల్గా మీరు ఆలోచనలు చేస్తున్నారు అని మీరే ప్రూవ్ చేసుకుంటున్నారు కదా. ఆయన నాకు రాజ్యసభ ఇవ్వడం ఏందండి? చంద్రబాబు నాకు రాజ్యసభ ఇవ్వడం ఏంటి? చంద్రబాబు నాకు రాజ్యసభ ఇవ్వగలడంటే నేను ఆ పార్టీలోనే చేరేదాన్ని కదా. అంటే అన్న రీసెంట్గా చేసిన ఒక కామెంట్, పసుపు చీర కట్టుకుని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళింది షర్మిల అనే మాట, మేమందరం రియల్గా చాలా బాధపడ్డాము. అంటే ఒక చెల్లెల్ని ఏ చీర కట్టుకుంది అని ఒక అన్న అంటాడు. నేనైతే నాకు ఒక చెల్లెలు ఉంది, నేనైతే అట్లా అనను. ఎగ్జాక్ట్ చాలా బాధాకరం అండి.
అసలు పసుపు రంగులో తప్పేముందో నాకు ఫస్ట్ అర్థం కాలేదు. బికాజ్ రాజశేఖర రెడ్డి గారే పసుపు రంగు గురించి సాక్షిలో బ్యానర్గా పెట్టేటప్పుడు సాక్షిలో పసుపు రంగు ప్రపోజల్ వస్తే వై నాట్ అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఏం పసుపు రంగు చంద్రబాబు గారు సొంతమా? ఆయన ఏమైనా పేటెంట్ రైట్ తీసుకున్నారా? వాళ్ళ సొంతమేం కాదు, పెట్టుకోండి అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సాక్షిలో అది పెట్టడానికి కోసం. అలాంటిది పసుపు రంగుతో చంద్రబాబు గారిని అసోసియేట్ చేయడము వెరీ అన్లైక్ రాజశేఖర రెడ్డి గారు. అయితే ఇంకా మోస్ట్ బ్యాఫ్లింగ్ ఇస్ తన చెల్లెలు పసుపు రంగు కట్టుకొని ఒకరి ఇంటికి పోయింది, మోకరిల్లింది, వాళ్ళ స్క్రిప్ట్ చదువుతుంది, మక్కికి మక్కి పట్టి అని ఎంత మనసులో ఎంత ద్వేషము ఎంత విషము లేకపోతే అంతటి మాటలు మాట్లాడతారు అని నాకే ఆశ్చర్యం వేసిందండి. అసలు నేను పొద్దున్నే డిసైడ్ చేసుకొని ఏ చీర కట్టుకోవాలి, ఏ ప్రోగ్రాంలు ఉన్నాయి ఈరోజు అనేది నా షెడ్యూల్ను చూసి నేను చీర మ్యాచ్ చేసి కట్టుకోను. రెడీ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఆ రోజు స్కెడ్యూల్లో ఏమేమి అపాయింట్మెంట్స్ ఉన్నాయో ఆ అపాయింట్మెంట్స్ చేసుకుంటూ పోతాం. దానికి అదేదో నేను ఇంటెన్షనల్గా నేను పసుపు చీర కట్టుకొని వెళ్ళినట్టు ఈయన చూశాడండి నేను మోకరిల్లడము. ఏం మాటలు మాట్లాడుతున్నారండి? రాజశేఖర రెడ్డి గారి బిడ్డ వెళ్ళి ఇంకొకరి దగ్గర మోకరినాల్సిన అవసరం ఏముందండి? రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి తన బిడ్డ పెళ్ళవుతుందని కార్డు ఇచ్చాడు అదే చంద్రబాబు గారికి. ఆయన వచ్చాడు కూడా. నేను కూడా నా కొడుకు పెళ్ళవుతుంటే కార్డు ఇచ్చాను మర్యాదగా. రావడం రాకపోవడం ఆయన ఇష్టం, బట్ కార్డు ఇవ్వడం వరకు మన మర్యాద వరకు మా ఫాలోయింగ్ ఇన్ డాడ్స్ ఫుడ్ స్టెప్స్ అన్నట్లు నేను పోయా. మక్కీ కూడా నేను బట్టి కొట్టి ఆయన చెప్పిందంట నేను అప్పచెప్తున్నానంట. మక్కీ చెప్పే అలవాటు ఎవరికి ఉందండి? జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ చూడండి అసలు ఒక మీటింగ్ ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతున్నారు ఈ మధ్య. మక్కీ ఎవరికి అలవాటు ఉందండి? ఎంత మనసులో ఎంత విషము ద్వేషము ఎంత లేకపోతే అలాంటి మాటలు మాట్లాడతారో నాకు కూడా చాలా బాధేసింది. అవినాష్ రెడ్డి కనుక కడప ఎంపీగా మరోసారి సీట్ ఇవ్వకపోతే షర్మిల ఎన్నికల్లో పోటీ చేసేవారు అసలు? లేదండి, అవినాష్ రెడ్డికి సీటు కేటాయించకపోతే, అవినాష్ రెడ్డి బరిలో లేకపోతే షర్మిలారెడ్డి కడపలో పోటీ చేసేది కాదు, అవసరం లేదు. ఇది వివేకానంద రెడ్డి మర్డర్ కేసుకి రాబోయే ఎన్నికలు ఒక రెఫరెండం లాగా కనిపిస్తున్నాయి, పర్టికులర్గా కడప పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి. నాకు సంబంధించినంత వరకు న్యాయానికి నేరానికి మధ్య జరుగుతున్న పోరాటం. కళ్ళ ముందరే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంకా భరించలేక నేను బరిలో దిగాను. బికాస్ ఒక మర్డర్ అక్యూజ్డ్ని మీరు కాపాడడమే కాకుండా 5 సంవత్సరాలు మళ్ళీ అదే మర్డర్ అక్యూజ్డ్ని చిన్నాన మర్డర్ అక్యూజ్డ్ని మీరు పోటీకి కూడా నిలబెట్టారు. ఎంత అహంకారం కాకపోతే, ప్రజలు ఎంత పిచ్చోళ్ళు కాకపోతే అని మీకు నమ్మకం లేకపోతే మీరు మళ్ళీ అదే పొరపాటు ఎందుకు చేయాలనుకుంటారు? మర్డర్ అక్యూజ్డ్ అని సాక్షాత్